కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 20న హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నాలో పాల్గొనాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చింది. ఖమ్మంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి శ్రేణులను ఆ మేరకు సమాయత్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలు చేసే వరకు దశల వారీగా ఆందోళన నిర్వహిస్తామని ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ ముత్తరపు గిరి హెచ్చరించారు. ఈ నెల 20వ తారీఖున జరిగే చెలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నాడు అనేక రకాలైనటువంటి వాగ్దానాలని అనేక రకాల హామీలను ఇవ్వడం అనేది జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏవైతే పొందుపరిచారో ఆ హామీలన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు 6 గ్యారంటీలను ప్రకటించారు, 420 హామీలని ప్రకటించారు. వీటిని వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, అనేక మంది ప్రజానీకం, రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, పాలకులు కనీసం వాళ్ళ ఊసే ఎత్తేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మిర్చి ధర ఇలా 10,000కు 12,000కు 10,000 లోపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇలా గిట్టుబాటు ధరలు మేము కల్పిస్తామని చెప్పారు, ఇలా రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు, ఇలా వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. ప్రతి రైతుకి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కనీసం అది 25% కూడా చేసినటువంటి పాపాన పోలేదు. ఇలా రైతు భరోసా పథకం ద్వారాగా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు. మీరు వెంటనే సేద్యం చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా, వాళ్ళు కౌలు రైతులైనా పట్టాదారులైనా ఎవరైనా కానీ పంట పండించేటువంటి ప్రతి రైతుకి ఎకరానికి 15,000 మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నాడు అనేక రకాలైనటువంటి వాగ్దానాలని అనేక రకాల హామీలను ఇవ్వడం అనేది జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏవైతే పొందుపరిచారో ఆ హామీలన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు 6 గ్యారంటీలను ప్రకటించారు, 420 హామీలని ప్రకటించారు. వీటిని వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, అనేక మంది ప్రజానీకం, రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, పాలకులు కనీసం వాళ్ళ ఊసే ఎత్తేటువంటి పరిస్థితి లేదు. ఇలా మిర్చి ధర ఇలా 10,000కు 12,000కు 10,000 లోపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇలా గిట్టుబాటు ధరలు మేము కల్పిస్తామని చెప్పారు, ఇలా రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు, ఇలా వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. ప్రతి రైతుకి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కనీసం అది 25% కూడా చేసినటువంటి పాపాన పోలేదు. ఇలా రైతు భరోసా పథకం ద్వారాగా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు. మీరు వెంటనే సేద్యం చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా, వాళ్ళు కౌలు రైతులైనా పట్టాదారులైనా ఎవరైనా కానీ పంట పండించేటువంటి ప్రతి రైతుకి ఎకరానికి 15,000 మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.